రైట్ నౌ మంగళగిరిలో బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ దీక్షను విరమించబోదని చెప్పి ఈ దీక్షల ప్రధాన ఇందులో ప్రధానమైన మొట్టమొదటిది బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చమని మనం అడుగుతుంటే తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారు, తప్పుడు ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రభుత్వం ఎక్కడ చిత్తశుద్ధితో దీని మీద నిర్ణయం తీసుకోకుండా మభ్యపెట్టి తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా రాజధాని ప్రాంతంలో అమరావతి రాజధానిలో బీసీలకు కనీసం 1000 ఎకరాలు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తుంటే దీని మీద కనీసం నోరు మెదపడం లేదు. ఎందుకు చెప్తున్నానంటే గతంలో హైదరాబాద్ రాజధానిలో 1000 ఎకరాలు ఈ పార్టీలకు ఈ నాయకులకు కావాల్సిన వాళ్ళకి వీళ్ళ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి 50 రూపాయల లెక్కన 100 రూపాయల లెక్కన 99 రూపాయల లెక్కన 99 పైసల లెక్కన 1000 ఎకరాలు కట్టబెడితే ఈ రోజు హైదరాబాద్ లో బీసీల వాటా ఏమి అంటే పూర్తిగా శూన్యమని చెప్పాలి. అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో బీసీలకు ఆ దుస్థితి రాకూడదు కాబట్టి ఈ రోజు కనీసం 1000 ఎకరాలు కేటాయించమని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ఇది 100% న్యాయపరమైన డిమాండ్ తప్ప ఇందులో ఎలాంటి గుండమ్మ కోరికలు కాదు. ఇది నా సొంత అవసరాలకు, మన పార్టీ అవసరాలకు, రాజకీయాలకు మనం కోరడం లేదు. భవిష్యత్తు తరాల కోసం, మన బిడ్డల కోసం, బీసీల యొక్క పెట్టుబడిదారుల కోసం, వ్యాపారస్తుల కోసం, ఉద్యోగస్తుల కోసం, అన్ని వర్గాల కోసము, భవిష్యత్తు అవసరాల కోసం మీరు మీ వర్గాలకు ఏ ప్రాతిపదికనైతే భూములు కేటాయిస్తున్నారో అదే ప్రాతిపదికన బీసీలకు కనీసం 1000 ఎకరాలు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ డిమాండ్ నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా బీసీల కొనుగోలును చేపడతామని, బీసీలకు రిజర్వేషన్లు 44% పెంచుతామని ఈ రోజు కాదు, తెలుగుదేశం ఆవిర్భవించిన 1983 నుండి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా హామీలు ఇచ్చి విస్మరిస్తున్నారు. కాబట్టి ముగింపు పలకాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా బీసీల యొక్క చేపట్టి వెంటనే ఉద్యోగ స్థానిక సంస్థల ఎన్నికల్లో 44% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. దాంతో పాటు గతంలో ఉన్న ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, బీసీలకు పదవులు ఇస్తున్నాము, మరొకటి ఇస్తున్నామని చెప్పి కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసము కార్పొరేషన్లు ఏర్పాటు